హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు జూలై నుంచి 50 ఏళ్లకే పెన్షన్ అనేది ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మరో అప్డేట్ అయితే వచ్చిందండి. దీంతో పాటుగా జూలై నుంచి పెన్షన్దారులందరికీ కూడా కొత్త పాస్బుక్ల పంపిణీ అయితే జరుగుతుందండి. ఈ పాస్బుక్లకు సంబంధించి మరో అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్కి సంబంధించి ప్రతి ఒక్క పెన్షన్దారులు కూడా తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం అండి. అలాగే కొంతమంది పెన్షన్లు అయితే రద్దు అయితే అవుతున్నాయండి. ఎవరికి రద్దు అవుతున్నాయో ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. అలాగే దీంతో పాటుగా కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకోండి. అలాగే మనకు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి పెన్షన్ డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు. మరి పెన్షన్దారులు అందరికీ ఇస్తారా, లేదనుకుంటే కొంతమందికే ఇస్తారా? ఈ పూర్తి వివరాలు మీకున్న డౌట్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. చాలా మంది పెన్షన్కి సంబంధించి కొన్ని డౌట్స్ కూడా అడిగారు. అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి, అలాగే వీడియో నచ్చితే మాత్రమే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయినా, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మీకోసం అయితే అందిస్తూ ఉంటానండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకైతే కొత్త పాస్బుక్లు అనేటివి జూలై నెలలో పెన్షన్తో పాటుగా పాస్బుక్ అనేది ఇస్తున్నారండి. ఆ పాస్బుక్కు సంబంధించి మనకు ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంతకు ముందు కూడా పింఛన్లకు సంబంధించి పాస్బుక్స్ అయితే ఇచ్చారు. వాటిని పెద్దగా పట్టించుకునేది లేదు, వాటిని తీసుకెళ్లేది కూడా లేదు. ఇప్పుడైతే అలా కాదండి. పాస్బుక్లకు సంబంధించి కొత్త రూల్స్ అయితే మొదలు పెట్టారు. ఇంతకు ముందు వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే పేరైనకు సీఎం జగన్ గారు అయితే అప్పట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ భరోసా అని అయితే చెప్పడం జరిగిందండి. మనకు చంద్రబాబు నాయుడు గారు ఈ పేరైతే పెన్షన్లకు సంబంధించి అయితే తీసుకురావడం జరిగింది. అప్పట్లో ఆ పాస్బుక్ని దాన్ని అయితే ఎవరూ పట్టించుకునేది లేదు. ఇప్పుడు అలా కాదండి. ఆ పాస్బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్క పెన్షన్దారులు కూడా దీన్ని అయితే చాలా జాగ్రత్తగా దాచుకోవాలండి. ఎందుకంటే పెన్షన్ ఇచ్చే ప్రతిసారి కూడా ఈ బుక్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే వాళ్ళైతే సైన్ చేస్తారు. అలాగే మీ దగ్గర మీరు ఏలు ముద్ర అయితే ఏలు ముద్ర పెట్టిస్తారు, సంతకం అయితే సంతకం అనేది పెట్టించడం జరుగుతుంది. మీకు ఏ నెలలో ఎంతెంత ఇచ్చారనేది మొత్తం కూడా దాని మీద అయితే రాసి అయితే ఇస్తారు. సో ఇది మనకు కొత్తగా వచ్చిన అప్డేట్ అనమాట. అందుకే మీకు వెంటనే కూడా తెలియజేస్తున్నాను. మీకు ఇచ్చిన పాస్బుక్లు మీకు 1వ తారీఖునే పాస్బుక్ అనేది ఇస్తారు. ఎవరు కూడా పారేసుకోకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే మనకు 1వ తారీఖునే సచివాలయం వాళ్ళు పెన్షన్ అనేది ఇస్తారండి. సో మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, సచివాలయంకి వెళ్ళాలేమో, బ్యాంకు దగ్గరికి వెళ్ళాలేమో అని చెప్పేసి ఇంటికాడ ఉండకుండా వెళ్తారేమో. ప్రతి ఒక్కరు కూడా 1వ తారీఖున ఇంటి దగ్గరే ఉండండి. మీకైతే పెన్షన్ అనేది 1వ తారీఖున ఇంటి వద్దకే వచ్చి వాలంటీర్లు అయితే ఇవ్వరండి. సచివాలయం సిబ్బంది అనేది వచ్చి పెన్షన్ అనేది ఇస్తారు. ఒకవేళ మీరు మీ ఊర్లో లేకపోయినా సరే ఏం ప్రాబ్లం ఉండదండి. 2వ రోజు 3వ రోజు కూడా ఆ డబ్బులు అయితే మీకు ఇస్తారు. కానీ ఇవ్వకుండా మాత్రం పారు. మీరు ఎంత దూరంలో ఉన్నా 1వ తారీఖు ఒకవేళ రాలేకపోయినా కూడా 2వ తారీఖు 3వ తారీఖులో ఖచ్చితంగా అయితే ఆ పెన్షన్ అనేది ఇస్తామని అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అప్డేట్ అయితే జారీ చేశారనమాట. సో అందుకని చెప్పి 1వ తారీఖు మాత్రం మీరు ఇంటి దగ్గరే ఉండేలాగైతే చూసుకోండి. మీకు సచివాలయంలో ఇస్తారేమని చెప్పేసి అక్కడికి వెళ్ళొద్దు, అలాగే బ్యాంకులో ఇస్తారేమని చెప్పేసి అక్కడ కూడా వెళ్ళొద్దండి. మీ ఇంటి దగ్గరే కనుక ఉన్నట్లయితే మీకు ఇంటికే కూడా పెన్షన్ అనేది తెచ్చిస్తారు. సో ఇప్పుడైతే మనము 50 ఏళ్లకే పెన్షన్ గురించి మరో అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ 50 ఏళ్లకే పెన్షన్ అనేది ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఏంటనేది తెలుసుకున్నట్లయితే 50 ఏళ్ళకి పెన్షన్ గురించి మనకు మామూలుగా అయితే 60 ఏళ్లకే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే ముసలి వాళ్ళైన వాళ్ళకందరికీ కూడా, భర్తకైనా భార్యకైనా ఎవరికైనా ఒకరికే కూడా మనకు 60 ఏళ్ళు నిండిన వారికి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది ఇస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు మాత్రం 50 ఏళ్ళు నిండితే చాలు, భర్తకైనా భార్యకైనా ఇంట్లో ఎవరికైనా ఒకరికైతే 50 ఏళ్ళకే పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. మరి దీనికి ఎవరెవరు అర్హులు, ఎవరికి ఇస్తారు అని చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలో మనకు బీసీ వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారండి. ఎస్సీకి, ఎస్టీకి అయితే ఇవ్వటం లేదు. బీసీ వాళ్ళకి మాత్రమే ఈ విధంగా ఇస్తామని చెప్పేసి కొత్తగా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీ, బీసీకి అనుకున్నారు అందరూ కూడా. కాదండి, కేవలం బీసీ వాళ్ళకి మాత్రమే ఈ 50 ఏళ్ళకే పెన్షన్ అనేది వస్తుంది. మీరు మాత్రం జూలై లాస్ట్ నుంచి అప్లై చేసుకోండి. 50 ఏళ్ళు నిండిన వాళ్ళు బీసీలు ఎవరైనా ఉంటే జూలై లాస్ట్ నుంచి అప్లై చేసుకున్నట్లయితే మీకు ఆగస్ట్ నుంచి అయితే పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనండి, అర్థమైంది కదా?
అలాగే ఎవరి పెన్షన్లు రద్దు అని చూసుకున్నట్లయితే మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పాలనలో ఉన్నప్పుడు చాలా మంది అప్పుడు అప్లై చేశారు లాస్ట్లో. అప్పుడు ఇంతవరకు ఎవరికి కూడా వాళ్ళకందరికీ కూడా పెన్షన్ అనేది రాలేదు. మధ్యలో కూడా మనకు ఎలక్షన్ కోడ్ అనేది వచ్చేసింది. సో ఈ నేపథ్యంలో ఎవరికి కూడా అప్పట్లో అప్లై చేస్తున్న వాళ్ళకి పెన్షన్ రాలేదు. వారందరూ కూడా కామెంట్లలో అడుగుతున్నారండి చాలా మంది, మాకు 1వ తారీఖున వస్తుందా, మేము 4 నెలలు 5 నెలలు అయింది మాకు అప్లై చేసుకొని, సో జూలై నెలలో మాకు పెన్షన్ వస్తుందా అని అడుగుతున్నారు. వారికైతే రాదండి, రద్దు చేసేస్తారు ఆ పేపర్స్ అన్నీ కూడా. మనం కొత్తగా కూడా అప్లై చేసుకోవాలి. కొత్తగా అప్లై చేసుకుంటేనే ఎప్పుడో అప్లై చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి. కానీ మేము ఎప్పుడో 3 నెలల క్రితం 4 నెలల క్రితం అప్లై చేసుకున్నాము మాకు వస్తుందంటే రాదండి. ఎందుకంటే మనకు ఇప్పుడు మళ్ళీ కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది, అన్నీ కూడా కొత్తగా మారుతాయి, కొత్త అప్లికేషన్స్ అంతా కొత్తగా ఉంటుంది. కాబట్టి మనం మళ్ళీ కూడా కొత్తగా అప్లై అయితే చేసుకోవాలండి. అలాగే ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే జూలై నుంచి 15వ తారీఖు నుంచి పైన మీరైతే సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవాలండి. మనకు వాలంటీర్లు కనుక ఏర్పాటు చేస్తుంటే ఇంటి వద్దనే వాలంటీర్లు అయితే మనకు అప్లై చేసేవారు. బట్ ఇప్పుడు మనకు వాలంటీర్లు లేడు కాబట్టి ప్రజెంట్ మనకు జూలై 1వ తారీఖు నుంచి మనకు పెన్షన్ అనేది పంపిణీ జరగాలి. కాబట్టి జూలై 15వ తారీఖు నుంచి ఎవరైనా కూడా అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు ఏ పెన్షన్ అనేది కావచ్చు అండి, వితంతువులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి కావచ్చు, ఎవరైనా కూడా మీ పెన్షన్ అనేది జూలై నెలలో 15, 16 తారీఖు నుంచి సచివాలయంకి వెళ్ళైతే మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకోవడానికి మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే మీకు దేనికి సంబంధించి పెన్షన్ అనేది తీసుకుంటున్నారు ఆ ఫామ్ అయితే తీసుకెళ్తే మీకైతే అప్లై చేస్తారు. తర్వాత చూసుకున్నట్లయితే జూలై నెలలో అందరికీ కూడా పెన్షన్ అనేది రెట్టింపుగా వస్తుంది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి కూడా పెన్షన్ డబ్బులు కూడా ఇస్తున్నారని చెప్పారు. మరి ఎవరెవరికి ఇస్తారు, అందరికీ ఇస్తారా, కొంతమందికే ఇస్తారని చూసుకున్నట్లయితే కొంతమందికే ఇస్తారండి. ముఖ్యంగా వృద్ధులకు, వితంతువులకు వారికి 3000 వస్తుంది కదా ప్రతి నెల, వాళ్ళకు మాత్రము ఈ 3000 అనేది 4000 చేశారు జూలై నుంచి. అలాగే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి వృద్ధులకు, వితంతువులకు అంటే 60 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ వస్తుంది కదండి ముసలి వాళ్ళకి, అలాగే వితంతువులకు భర్త చనిపోయిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి 7000 అనేది పెన్షన్ డబ్బులు వస్తుంది. అలాగే వికలాంగులకు అంటే మామూలు వికలాంగులకి ప్రతి నెల కూడా 3000 రూపాయలే వారికి కూడా వస్తుంది. వారికి కూడా మనకు పెన్షన్ డబ్బులు మామూలుగా 3000 నుంచి 6000 రూపాయలు అయితే చేశారు. జూలై నెలలో 6000 అయితే వస్తుందండి మామూలు వికలాంగులకి. అలాగే దీంతో పాటుగా ఏప్రిల్, మే, జూన్ దీనికి సంబంధించి 9000 రావాలి. కానీ అంత అయితే ఇవ్వడం లేదండి, కేవలం 6000 మాత్రమే యాడ్ చేస్తున్నారు. మాకు 15000 కదా రావాలి అని అంటున్నారు. 15000 ఇస్తామని అయితే మనకు ఇక్కడ అప్డేట్లో ఇవ్వలేదండి, 12000 ఇస్తామని చెప్పారు. నేనైతే రియల్గా తెలుసుకొని చెప్తున్నానండి. చాలా మంది నేను మొన్నటి వీడియోలో ఇదే విధంగా 12000 వికలాంగులకు సంబంధించి మామూలు వికలాంగులకు వస్తుందంటే కాదు 15000 అన్నారు. 15000 కాదండి, కావాలంటే మీరు 1వ తేదీ చూస్తారు కదా, నేను చెప్పింది అబద్ధమో కాదో మీకే తెలుస్తుంది. మామూలు వికలాంగులకు సంబంధించి 12000 రూపాయలు అనేది పెన్షన్ డబ్బులతో కూడా వస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళకందరికీ కూడా 5000 నుంచి 10000 రూపాయలకి అయితే చేశారండి. తలసేమియా, గుండె మార్పిడి, అలాగే కిడ్నీ వ్యాధులు ఇట్లాంటి వాళ్ళకందరికీ కూడా 5000 నుంచి అయితే 10000 రూపాయలు అయితే చేయడం జరిగింది. వీళ్ళకైతే పెన్షన్ డబ్బులు మాత్రమే అంటే 5000 నుంచి 10000 రూపాయలు మాత్రమే వస్తుందండి. ఏప్రిల్, మే, జూన్ నెల నుంచి పెన్షన్ డబ్బులు అయితే వీళ్ళకైతే ఇస్తామని చెప్పలేదు, అప్డేట్ కూడా రాలేదు. అందుకని చెప్పి మీరు చాలా మంది దీనికి కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పి ఈరోజు క్లియర్గా చెప్తున్నాను. దీంతో పాటుగా సో ఇదన్నమాట దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన వాళ్ళకైతే పెన్షన్ డబ్బులు మాత్రమే వస్తుంది. అంతేకాని 3 నెలల నుంచి పెన్షన్ డబ్బులు మాత్రం రాదు. తర్వాత పూర్తిగా హ్యాండిక్యాపర్స్ అంటే పూర్తి అంగవైకల్యం కలిగిన వంటి వారు అంటే మనకు హీల్ చైర్కి అలాగే మంచానికి పరిమితమైనటువంటి వారు అన్నమాట. వారికి 5000 రూపాయలు అనేది పెన్షన్ అనేది ఇస్తున్నారు. ఈ 5000 అనేది మనకు జూలై నెలలో వారికి అందరికీ కూడా 15000 రూపాయలు అనేది రావడం జరుగుతుందండి. బట్ చాలా మంది అడుగుతున్నారు మాకు కూడా పెన్షన్ డబ్బులు ఇస్తారా అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి మాకు 10000 అనేది రావాలా? సో నిజంగా చెప్పాలంటే ఎంత ఇవ్వాలంటే 10000 కదండి మీకు పెంచింది, 5000 నుంచి 10000 చేశారు. ఆ 3 నెలలకి 30000, ఇది ఒక 15000, మొత్తం కలిపితే 45000 రూపాయలు ఇవ్వాలంటే మనకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా గుండెది గీసుకోబోద్దని నాకైతే అర్థమవుతుంది. మనకైతే పెన్షన్దారులకు వాళ్ళకి అంగవైకల్యం కలిగిన వారికి మాత్రము కేవలం 15000 రూపాయలు అయితే ఇస్తున్నారన్నమాట. పెన్షన్ డబ్బులు అయితే ఇస్తామని అయితే చెప్పలేదు. సో అర్థమైంది అనుకుంటానండి. మీ పెన్షన్కి సంబంధించి అన్ని క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పేశాను కదా.
సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా, ప్రతి చిన్న అప్డేట్ కూడా మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. సో అలాగే ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేనైతే ఎప్పటికప్పుడు మీకు రిప్లై మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. నా వీడియోస్కి వెళ్ళి చూడండి, ప్రతి ఒక్క దానికి నేను రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తున్నాను. కొంతమంది అర్థం కాకుండా మెసేజ్ పెడుతున్నారండి, వాళ్ళకైతే ఇవ్వడం లేదు, ఏమనుకోవద్దు. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.